రఫ్ రస్టిక్ లుక్ చూస్తే విలన్ లక్షణాలు, వెగటు పాటలు, దానికి తగిన స్టెప్పులు, అదే పుష్ప 2. అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. తప్పు చేసింది పోలీసులు లేదా అల్లు అర్జున? ఇందులో కొన్ని మనం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటో వాటి గురించి చర్చిద్దాం. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై జోరుగా వార్తలు వస్తున్నాయి. వాటన్నిటిపైన ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ వలన ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఇక ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలపై ఇది ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు నా వీడియోలను చూస్తున్నారు. ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. అప్పుడే మనం అందరం మన గోల్ని సాధిస్తాం. నేను మీతో ఉంటాను. ఇక టాపిక్ విషయానికి వస్తే, అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అల్లు అర్జున్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం, పోలీసులు రోడ్ క్లియర్ చేస్తున్నారు అందుకే వెళ్తున్నాను, అలా చెప్పడం పోలీసులపై ఒక బ్లేమ్ అని అనుకోవాలి. ఈ విషయం అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత పోలీసులు ఒక గట్టి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అది కొన్ని వందల సీసీ ఫుటేజ్లను పరిశీలించి వాటి టైం టు టైంని మెర్జ్ చేసి మరీ ట్విట్టర్లో ఆ వీడియోని అయితే పోస్ట్ చేశారు. అది 9 minutesగా ఉంది. ఆ వీడియో చూసిన చాలామంది మాత్రం ఇందులో తప్పు అల్లు అర్జున్ది, రేవతి గారు చనిపోయినా కూడా ఆమె దగ్గరకు వెళ్ళలేదు, అసలు పట్టించుకోలేదు, పైగా రోడ్ షో చేసుకుంటూ రావడం, వెళ్ళేటప్పుడు కూడా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుతూ వెళ్ళడం, ఇలా సరైనది కాదు అని చాలామంది సోషల్ మీడియాలో రాస్తూ వచ్చారు. మరి ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే సక్సెస్ మీట్ అయితే పెట్టారు. ఆ తర్వాత రోజు అల్లు అర్జున్ గారు రేవతి గారి డెత్ విషయం పైన స్పందించారు, వీడియో రిలీజ్ చేశారు. ఆమె ఫ్యామిలీకి అండగా ఉంటాను, 25 lakhs ఇస్తాను అని చెప్పారు. అండ్ ఆమె చనిపోయారు అని మాకు నెక్స్ట్ డేనే తెలిసింది, ఇలా నాకు థియేటర్లో మాత్రం తెలియదు అన్నట్టుగా అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అక్కడ ఏం జరిగింది అనేది అటు పోలీసులకు అండ్ అల్లు అర్జున్ గారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పోలీసులు రిలీజ్ చేసిన 9 minutes వీడియోలో రోడ్ షో నుండి థియేటర్ ఎంట్రీ జనాలు ఎంతగా క్రౌడ్ ఉంది అనేది అక్కడ మనం చూడొచ్చు. ఎంత ఉద్రిక్తత కొనసాగింది అనేది కూడా చూడొచ్చు. అలాగే అల్లు అర్జున్ థియేటర్లో ఎంట్రీ ఇవ్వడం, లోపల ఉన్న ఫ్యాన్స్ ఆయనను కలవాలి, చూడాలి అని ఫ్యాన్స్ బాల్కనీ పైకి ఎక్కి మరీ వెళ్ళడం, ఇవన్నీ మనం ఆ 9 minutes వీడియోలో అయితే చూసాం. ఈవెన్ రేవతి గారు అండ్ వాళ్ళ అబ్బాయిని కూడా మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు. అయితే ఈ వీడియోలో పోలీసులు ఇలా రేవతి గారు చనిపోయాక అల్లు అర్జున్ మేనేజర్గా ఉన్న సంతోష్ గారికి మేము చెప్పాం, ఇలా ఒకరు చనిపోయారు, ఒక అబ్బాయి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు, వెంటనే అల్లు అర్జున్ గారిని తిరిగి వెళ్ళమని చెప్పండి అని పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పారు. అయినా కూడా అల్లు అర్జున్ మేనేజర్ వెళ్ళి చెప్పలేదు. ఆ తర్వాత డీసీపీ గారికి తెలియపరిచాము. ఆయన వెంటనే యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ టెల్ హిమ్ అని చెప్పారు. తర్వాత డైరెక్ట్గా అల్లు అర్జున్ చెవిలో ఇదంతా చెప్పిన ఆయన సినిమా మొత్తం చూస్తాను అన్నారు. ఆ తర్వాత డీసీపీ సార్ మేము మళ్ళీ వెళ్ళి 15 minutes టైం ఇచ్చాము, తర్వాత ఆయనకు బయటకు పంపించామని స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. మరి ఇందులో నిజమంతా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్జర్వ్ చేయండి, పోలీసులు రిలీజ్ చేసిన 9 minutes వీడియోలో ఆ విజువల్ చూస్తే ఇలా పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్కి కానీ అల్లు అర్జున్కి వెళ్ళి చెప్పిన మాట్లాడిన ఫుటేజ్ అయితే కనబడలేదు. అల్లు అర్జున్ ఎంట్రీ, రోడ్ పైన జరిగిన సంఘటన, థియేటర్ గేట్ విరిగిపడటం అండ్ అల్లు అర్జున్ ఎగ్జిట్ అవ్వటం, ఇవన్నీ చూసాం. కానీ అల్లు అర్జున్తో పోలీసులు వెళ్ళి చెప్పిన విషయం కావచ్చు, ఆయన మేనేజర్తో మాట్లాడిన ఫుటేజ్ కావచ్చు, ఈ వీడియోలో లేదు. ఇవన్నీ చూశాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టులోనే తేలబోతుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఏం జరుగుతుంది అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇదంతా జరిగిన తర్వాత సోషల్ మీడియాలో హాస్యాస్పదమైన పోస్టులు అయితే అల్లు అర్జున్ పై జరుగుతున్నాయి అన్నమాట. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలి, హీరోయిన్ రష్మిక 50 lakhs ఇవ్వాలి, రేవతి గారు చనిపోయారు, ఆమె భర్తకి ఇది తీరని లోటు, ఆయనను హీరోయిన్ రష్మిక పెళ్లి చేసుకోవాలి, ఇలా చెప్పడం సబబు కాదు. అసలు
ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అది వారి మానవత్వం అంతే. ఈ ఇన్సిడెంట్ వలన ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఇక ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలపై ఇది ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది అనేది చూద్దాం. ఈ వివాదం వలన ఇండస్ట్రీకి వివిధ రకాలైన నష్టమే అని చెప్పవచ్చు. ఎంతటి స్థాయి హీరో అయినా లేదా యాక్టర్ కావచ్చు లేదా డైరెక్టర్ కావచ్చు, ఎంత పైన ఉన్న వాళ్ళని నేలపైకి దించేలా ఉంది ఇలాంటి సంఘటన. ప్రీమియర్ షోలకి హీరో లేదా యాక్టర్స్ లా నో ఎంట్రీ అయితే ఖచ్చితంగా అని మనం ఈ సిచ్యువేషన్ బట్టి తెలుసుకోవచ్చు. నో పర్మిషన్. ఇకపై అడ్డగోలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, రేట్ల పెంపు ఉండకపోవచ్చు. వాటికి నో ఛాన్స్. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కూడా లిమిటెడ్ ఫ్యాన్స్ అండ్ ఎంట్రీ, సెక్యూరిటీ బందోబస్తు పర్మిషన్ ముందే తీసుకోవడం, పర్మిషన్ వచ్చినా కూడా కొంతమందికి మాత్రమే అనేలా ఉంటుంది. అంటే లిమిటేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ కేసు ఎక్కడికి వెళుతుందో కానీ పుష్ప 2 మాత్రం కలెక్షన్లో సునామీ చేసింది అని చెప్పాలి. ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. చూశారు కదా, ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలి అంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ వీడియో ఎలా చేయాలో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.